కర్నూలు బస్సు దుర్ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి నివాసానికి ఆయన విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ నేతలు తదితరులు పాల్గొన్నారు. తొలుత సోమిరెడ్డి ఆయనకు శాలువా, పూలమాల, బొకేతో సాదర స్వాగతం పలికారు. ఎంతో నుంచి స్టార్ట్ అవుతుంది. కార్పొరేషన్ తూర్పున సరిపోయి, కృష్ణాన సరిపోయి, చుట్టూ పడబడ్డ సరిపోయి, నెల్లూరు చుట్టూ రూరల్ నెల్లూరు అసలు సర్వేపల్లి అన్నమాట మున్సిపాలిటీ కొంచెం లేదు. రాధాకృష్ణ గారి ఆ సర్వేపల్లి అండి మద్రాసు షిఫ్ట్ ఎట్లా సర్వేపల్లి రాధాకృష్ణ ఏంది బియ్యాలు మీరు చేస్తారు చెప్పాలన్నా చెప్పాలి. కార్తీక దీపోత్సవానికి గ్రౌండ్ కూడా పరిశీలిస్తారు. అది కూడా చూడలేదు. చెప్పాడు వస్తున్నా నాతో మెసేజ్లో వస్తున్నా అని చెప్పాడు.
ఓకే ఆయన లెక్కలు టైం లేదు ఫోన్ చేయాలి మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడ పోతాను కానీ మీకు పోతాను జర్నీ మన నోట్ కదా ఈరోజు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఏసీ టూరిస్ట్ బస్సు యాక్సిడెంట్ అందరినీ షాక్కు గురి చేసింది. మరి ప్రస్తుతానికి 11 మంది అన్నారు. మరి 11 మంది సజీవ దహనమై మరి అక్కడ అస్థిపంజరమే ఉంది అంటే ఎవరికి కూడా అటువంటి కష్టం ఎవరికి రాకూడదు. ఆ కుటుంబీకులు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి మోటార్ సైకిల్ గుద్దిన తర్వాత 300 మీటర్లు వెళ్ళి వచ్చిన అగ్నితో మరి ట్యాంకర్ పగిలి మరి ఈ రకంగా విస్ఫోటనం జరిగింది. కొద్దిమంది మిత్రులతో నేను మాట్లాడినప్పుడు ఈ ట్యాంక్ పొజిషన్ అన్నదే కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మార్చి ఆ ట్యాంక్ పొజిషన్ని వేరే చోట పెడితే ఇటువంటి ప్రమాదాలు అరికట్టవచ్చు అని అన్నారు. అంటే సాధ్యాసాధ్యాలు నాకు అంతగా అవగాహన లేకపోయినప్పటికీ మరి ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత దీని నుంచి ఒక పాఠంగా తీసుకుని ఇటువంటి ప్రమాదాలు నివారించాలి అంటే ఏమి చేయాలి అనే దాని మీద నేషనల్ హైవే అథారిటీస్, స్టేట్ రోడ్ సేఫ్టీ అథారిటీస్ కలిసి చర్చించి దీని మీద తగు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. తప్పకుండా నేను కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు నేషనల్ హైవే ఈ కన్సర్న్డ్ మినిస్ట్రీ మన గడ్కరీ గారి మినిస్ట్రీతో కూడా మాట్లాడి ఏమైనా ప్రమాద నివారణకు ఇంకాస్త చర్యలు ఒక్కొక్క సీజన్లో లాస్ట్ టైం మనం చూసాం ఒకేసారి ఇటువంటి
బస్సు యాక్సిడెంట్లు అయినాయి. అలాగే నిన్న కాళహస్తి దగ్గర కూడా ఒకటి అయింది. లక్కీగా ఎవరికి ఏమీ జరగలేదు, కానీ అక్కడ కూడా బస్సు తగలబడుతూ అయింది. ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఒక్కోసారి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాల నివారణకు మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేయాలి. అక్కడ మరణం వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా తీరని లోటు. మరొక్కసారి వారి ఆత్మశాంతికై అందరూ ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాదానికి కారణం ఓవర్ స్పీడ్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ దాన్ని ఏదైనా లిమిట్ చేసే అవకాశం అదేనండి. అంటే ఇప్పుడు వచ్చే నేషనల్ హైవేస్ మీద సర్టెన్ మినిమం స్పీడ్ కూడా వెళ్ళకపోయినా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 6 లేన్ హైవేస్ అన్నీ వచ్చిన తర్వాత కొంత స్పీడు ఉండాలి, అలాగే నియంత్రణ ఉండాలి. ఇప్పుడు ఫ్లైట్ పైలట్స్కి 8 గంటల తర్వాత కంపల్సరీగా రెస్ట్ ఉండాలి. అలాగా అటువంటి ప్రమాణాలన్నీ కూడా ఈ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు కానీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. 8 గంటల తర్వాత కంపల్సరీగా రెస్ట్ ఇవ్వటం, ఆ బస్సులోనే వాళ్ళు పడుకోవటానికి కంపల్సరీగా ఫెసిలిటీ క్రియేట్ చేయటం, సెకండ్ డ్రైవర్ ఉండటం అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. విమానం నడిపి పైలట్ అయినా ఇదైనా తేడా ఏమీ లేదు. కంపల్సరీగా 8 గంటలు పనిచేసిన తర్వాత రెస్ట్ అన్నది చాలా అవసరం. సో ఆ రకంగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి హైవేస్ మీద స్పీడ్ నువ్వు 40 వెళ్ళు 30 వెళ్ళు అంటే అది జరిగేది కాదు.